వచ్చింది. మరి మమ్మల్ని ఎందుకు ఇట్లా మా ఆడవాళ్ళని కూడా చూడకుండా మమ్మల్ని మా స్థానంలో మా ఇంట్లో మమ్మల్ని కూడా వండుకుండా మమ్మల్ని ఎందుకు ఇట్లా చేస్తున్నారు? అంటే దేనికైనా ఒక హద్దు పొద్దు ఉంటుంది, దేనికైనా ఒక స్థానం ఉంటుంది, ఒక ఓర్పు అనేది ఉంటుంది. కానీ ఆడవాళ్ళని కూడా లేకుండా కనీసం మమ్మల్ని ఇక్కడికి మేమేం చేసాము, మేమేం పాపం చేసాం పాలగుర్తికి? మేము ఎవరిదన్నా దోపిడి చేసుకున్నామా? ఎవరిదన్నా దొంగిలిచ్చామా? ఏం చేసామా మేము పాపం? మాకున్నదే మేము అందరికీ పెట్టాం. కానీ మేము ఏనాడు ఒకళ్ళు సొమ్ము తినలేదు, ఒకళ్ళు దొంగతనం చేసుకోలేదు, ఒకళ్ళు దోపిడి చేయలేదు. ఆయనకిలాగా మమ్మల్ని ఎందుకు ఇట్లా చేస్తున్నారు? 5ంటికే అక్కడ పాలకుర్తిలో అయిపోయింది. 5ంటికి మేము పాలకుర్తి నుంచి వచ్చామో లేదో వాళ్ళు పోలీసులు మమ్మల్ని వెంటాడి మేము ఇక్కడ కారు దిగినాము, వాళ్ళు వచ్చారండి ఆఫీస్కి. అంటే ఎందుకు మమ్మల్ని ఇట్లా చేస్తున్నారంటే మేము ఉండాల్సిన అవసరం లేదా? అంటే ఇప్పుడు ఆయన ఏమన్నా ఆయన నియోజకవర్గాన్ని మొత్తం కొనడా? అంటే ప్రజలు కొనగదలుచుకుంటాడేమో కానీ ఆయన వేరే వాళ్ళని ఎవరిని ఏదో కొనగదలుచుకుంటే నన్ను నమ్ముకున్న ప్రజల్ని నేను వాళ్ళని నమ్ముకున్నా. ప్రజల కోసం నేను వచ్చాను. కానీ లేకపోతే నాకు ఇక్కడ మాకు అమెరికాలో ఏమీ లేకనా, లేకపోతే అమెరికాలో సుఖమైన జీవితం అనిపించలేకనా మేము ఇక్కడికి వచ్చింది? పోలీసు వాళ్ళు కూడా దయచేసి ఇట్లా చేయటం కూడా మంచిది కాదు. కేసీఆర్ని చూస్తే ఒక పక్క అభిమానం, దహేంద్రని చూస్తే అభిమానం ప్రజలు. కానీ ఇంత అరాచకాలు చూస్తుంటే నాకైతే ఏమన్నా చెప్పండి, నా కార్యకర్తలకు ఏం జవాబు చెప్పుకోవాలి? కార్యకర్తలకు నేను ఏం జవాబు చెప్తాను? పాపం తెగించి పనిచేసేది ఈ రోజు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ.